హే గైస్, ఇప్పుడు మనకు కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? నేను యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ లో నేను తనని చూస్తూ ఉంటాను. తను హైదరాబాద్ కి వచ్చాడు. ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు వితున్ ఏదో సంథింగ్. వినూతన్ అని వస్తుంది. తన అక్క ప్రాణాలని కాపాడడానికి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వ్యక్తికి ఒక సర్ప్రైజ్. ఎగ్జాక్ట్లీ తనే. యా ద సేమ్ గాయ్. మీరు వినూతన్ చిట్టి కదా? అవునన్నా. ఏం జరిగింది అంటే హైదరాబాద్ ఎందుకు వచ్చారు? మీరు వైజాగ్ లో ఉంటారని తెలుసు నాకు. నేను మీ అకౌంట్ కూడా చూస్తా ఉంటాను, మీ సపోర్ట్ కావాలి నాకు. ష్యూర్ బ్రదర్, ఏడవకండి ప్లీజ్. ఖచ్చితంగా ఐ సపోర్ట్ యు. మైక్ ఉందా? మైక్ ఇవ్వండి. వేదాంత్ మీడియా నుంచి మీ వెంట మేము నిలబడతాం. మీ అక్క ప్రాబ్లం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి మేము ప్రయత్నిస్తాం. ప్లీజ్ ఏడవకండి. మీడియా వరకు తీసుకెళ్లాలన్న తన లక్ష్యాన్ని మనం అందరం కలిసి నెరవేరుద్దాం. ఈ రోజు తనతో ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. మీ అందరి సపోర్ట్ తనకు కావాలి. ప్లీజ్ డూ వాచ్, లాస్ట్ వరకు చూడండి. వీడియో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి మనం అందరం కలిసి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ. మా అక్కని కొన్ని సంవత్సరాలు బ్రతికించండి చాలు, నేను నా తరపు నుంచి ఇంకా నేను బ్రతికించుకుంటా. డాక్టర్లు వచ్చేసి ఈ మాత్రల వల్ల కావట్లేదమ్మా, ఒక 49,000 ఇంజక్షన్ ఒకటి ఉంటది, అది వేపించుకుంటా ఉండాలని చెప్పి. ఎంత పొడివి వెళ్ళన్న అసలు, సొట్ట పోయి ఇట్లా పోతే కాళ్ళు 90-70 ఏజెస్ లో కాళ్ళు ఎలా ఉంటాయో, కాళ్ళు అనేవి ఇలా తిరిగితే నేను దారంతో కట్టి వేడి నీళ్ళతో కడిగి ఇలా చిన్న పాపలాగా చేసుకునేవాడిని. అయ్యో, ఒక్కోసారి నాకు అనిపించేదన్న, నేను ఇలా చూసుకోకూడదు మా అక్కని నన్ను చూసుకునే రోజు ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తూ ఉంటాను. కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళేసి అక్కడ నిలబడేసి నా ఫోటో చూపించి నేను ఇలా టెడ్డీ డ్రెస్ తెచ్చుకున్నాను, నేను ఎంటర్టైన్ చేస్తాను, మీ ఫంక్షన్ హాల్కి కూడా మంచి పేరు వచ్చేటట్టు చేస్తాను అని చెప్పేసి ఇలా రిక్వెస్ట్ చేసుకునే ప్రాసెస్. హలో వేదాంత్ గారు, చెప్పండి. అన్నయ్య ఎలా ఉన్నావు? ఈ విషయం మా అక్కకు తెలియకూడదు, ఎందుకంటే ఇది తెలియడం వల్లైనా కానీ మా అక్క ఇంకొంచెం మర్చిపోయే అవకాశం ఉంటుంది స్టడీస్ అని చెప్పి. ఆ పాపకి వాళ్ళు కూడా తెలియదు, టీచర్ ఏంది వాళ్ళు మర్చిపోవడం. ఆ డిసీజ్ అంతా ప్రేరేపిస్తుంది. డబ్బులు కావాలి అని చెప్పి ఒక వీడియో పెట్టినావు. నేను చేసేది తప్పు కాదు, తన ప్రాణాన్ని నిలబెడతాను, అదే విధంగా ఒక అయ్యే అమ్మాయి యొక్క కళని నిలబెడతాను. ఎగ్జాక్ట్లీ, నేను తప్పు చేయట్లే. మా తమ్ముడిని ఇలాగే ఆశీర్వదించి త్వరలోనే కోలుకొని బాధ్యత గల ఆఫీసర్ గా కనిపించాలని కోరుకుంటున్నాను. ఆ టెడ్డీ డ్రెస్ కొనడానికే నేను డబ్బులు లేక సిమెంట్ వర్క్కి వెళ్ళి 2,000 కూడా పెట్టి. ఈ వీడియో ఎవరి వరకు వెళ్ళాలి? ఎవరి వరకు వెళితే నీ అక్క బ్రతుకుతుందన్న నమ్మకం నీ దగ్గర? దారి ఒకవైపే వెళ్ళిపోతుందన్న, ఇంకా దీనికి ఎటువంటి మార్గాలు లేవు. నాకు ఒక్కటే మార్గం ఉంది, పవన్ కళ్యాణ్ గారు. అన్న పవన్ అన్న, తను ఒక IAS అవ్వాలన్న ఆలోచన ఈ రోజు రోజుకు మరణిస్తూ ఉంటే తన తమ్ముడు తన కళ్ళ ముందు చూస్తూ అయ్యో నా అక్క ఇలా అవుతుందేంటి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నా ఇంట్లో, ఇవన్నీ చదివి నా అక్క IAS అవుతుందేమో, కలెక్టర్ అవుతుందేమో, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తన తమ్ముడి ఆశయం కనుమరుగైపోతున్నారు. ఈ వీడియోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తన దగ్గరికి తీసుకెళ్ళండి, స్పందించేలా చేయండి. ఈరోజు ఈ వీడియో ఎజెండా ఒక్కటే, బ్రతికిద్దాం, తన సిస్టర్ ని బ్రతికిద్దాం. వెంకట్, నీలో నాకు నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ సార్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు ప్రజలారా, వీడియోని షేర్ చేయమని అడుగుతున్నా. నాకు లైక్స్ వద్దు, కామెంట్స్ వద్దు, సబ్స్క్రిప్షన్ వద్దు. ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు చేరేలా షేర్ చేయమని అడుగుతున్నాను. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. నన్ను కడప నుండి వచ్చాడు చిట్టిపోయిన వెంకటేష్. ఇన్స్టాగ్రామ్ లో మీ అందరికీ తెలిసిన పరిచయమైన వ్యక్తి వినూతన్ చిట్టి, ఆల్సో నోన్ యాజ్ వైజాగ్ టెడ్డీ. నమస్తే బ్రో. నమస్తే అన్న. మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ ఈ పరిస్థితుల్లో కాదు. మీకున్న టాలెంట్ చాలా గొప్ప టాలెంట్ నాకు తెలుసు, కానీ ఇంటర్వ్యూ ఎజెండా అది కాదు.
మాట్లాడదాం. నీ కోరికను ప్రజలు తీర్చడానికి సిద్ధంగా చూస్తున్నారు, తీరుస్తారు. చెప్పండి. నా పేరు వచ్చేసి చిట్టుపైన వెంకటేష్ అన్న. ఇన్స్టాగ్రామ్లో వినూతన్ చిట్టి అనే పేరు మీద ఉన్నా. ఎస్. ఈ ఇన్స్టాగ్రామ్ మీద నేను ఇదంతా నడపడానికి కారణం మా అక్క ఉన్న సిచ్యువేషన్, హెల్త్ ఇష్యూ వల్ల. నాన్న డ్రింకర్ అవ్వడం వల్ల మా అమ్మ మా నాన్నకి దూరంగా, అమ్మకేం తెలియదు. అమ్మ వర్క్ వెళ్ళేసి ఇంటికి రావడమే, అంతకుమించి ఏం తెలియదు. ఇట్లా పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి రేపు ఫ్యూచర్ ఉండాలి కదా, మరి ఇలా సిచ్యువేషన్ ఉంటే ఆయన మందు తాగేసి అలా ఉంటే మరి పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పేసి మమ్మల్ని మా మేనమామ వాళ్ళు ఇంకా దత్తత ప్రకారం ఇంకా దత్తత తీసుకున్నట్టు ఒక రకంగా అలా తీసుకొని ఇంకా పూర్తిగా పెంచడానికి వాళ్ళే పూర్తిగా వాళ్ళ పిల్లల్లాగా మమ్మల్ని పెంచారన్న. అలా జరుగుతున్న ప్రాసెస్లో మా అక్క స్టడీలో మంచిగా చదువుతూ ఉండే. ఇలా మంచి స్కూల్లో మంచి 90% అబోవ్, అలా ఇంటర్లో అలా మంచి. పేరు లక్ష్మీదేవి. అలా చదువుతా మంచిగా స్టడీ ఉండేది. తనకు ఆశగా ఉండే ఇట్లా నేను కలెక్టర్ అవ్వాలి, ఐఏఎస్, నేను ఇట్లా దేశ సేవ కోసం నేను బ్రతుకుతున్నా, నాకు అలా ఉంటేనే నాకు ఇష్టము, నేను అదే చదువుతా అని చెప్పేసి పట్టుదలతో ఉండే. నువ్వు ఎలాగో చదువుతున్నావు, ఎట్లా మమ్మల్ని పెంచిన మేనమామ వాళ్ళు కూడా చదువు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు చదువుతా అంటే వాళ్ళు మేమైతే సపోర్ట్ చేస్తామమ్మా అని చెప్పేసి వాళ్ళు పై చదువులకు డబ్బులు కానీ A to Z అన్నీ చేశారు. ఓకే. ఇంకా మ్యారేజ్ సంబంధాలు ఇలా వచ్చినా కానీ మేము చేయమమ్మా, మా పాప చదువుకోవాలి, ఇంకా పై చదువులు చదవాలని చెప్పేసి అవన్నీ క్యాన్సిల్ చేశారు. కానీ తన ఫ్యూచరు ఇప్పుడు మొత్తం క్వశ్చన్ మార్క్లో పడిపోయింది. దానికి ఫ్యూచర్ ఉంటుందో లేదో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే విధంగా ఒక డిసీజ్ వచ్చేసి ఇప్పుడు మా అక్కని ఆపేసింది పూర్తిగా. ఆ డిసీజ్ పేరు SLE అన్న. అది SLE. ఓకే. అది సిస్టమాటిక్ లూపస్ ఎరిథోటమస్ అని మన రోగ నిరోధక శక్తిపై పూర్తిగా దాడి చేస్తుంది. అలా దాడి చేయడం వల్ల తను ఎటువంటి కదలికలు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, జ్వరం ఇంకా పూర్తిగా వచ్చేసి తనకు మంచానికే పరిమితం అయ్యేది. కానీ ఈ SLE డిసీజ్ అనేది కనిపెట్టడం కూడా చాలా రేర్ అన్న. ఈ డిసీజ్ కనిపెట్టక ముందు తను 3.5 సంవత్సరాలు కష్టపడి తను ఎట్లా వేదన పడిందో ఆ డిసీజ్తో పోరాడతా ఆ డిసీజ్ మేము కనుక్కోలే. కానీ మేము నార్మల్ మనిషే కదా, మనలాగానే ఉందిలే అని చెప్పేసి గమ్ముగుండిపోయేవాళ్ళం. సరే మెడిసిన్ కీళ్ళ నొప్పులు కదా, మెడిసిన్ తీసుకొని ఇచ్చేద్దాంలే అని చెప్పేసి అలా ఇవ్వడము. నేను డిగ్రీ చదువుకుంటా అలానే నడుస్తున్నది లైఫ్. ఇంకా తనలో కీళ్ళ నొప్పులు ఎక్కువ వెళ్ళిపోయి 104, 102 జ్వరం, అది ఎంత చేసినా తగ్గేది కాదు. ఏ డాక్టర్ల వల్ల కాక ఈ జ్వరం ఏంటి, మేము యాంటీబయాటిక్ ఇచ్చినా కానీ తగ్గడం లేదు, ఇలా మేము ఏం చేస్తే అని చెప్పేసి ఇది మా వల్ల కావట్లేదు, ఈ జ్వరం అలాంటిది ఇలాంటిది కాదు, ఏదో మాకు డౌట్ కొడుతుంది, వెళ్ళి మీరు CMC వేలూరు, తమిళనాడులో ఉన్న CMC క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, ఇండియాలో టాప్ 3 హాస్పిటల్ అన్న. ఆడికి వెళ్తే మీకు డిసీజ్ అనేది ఫైనల్ అవుతుంది. కడప. అక్కడ లోకల్ డాక్టర్లు వచ్చేసి, మేము చూపించుకునే డాక్టర్లు వచ్చేసి అక్కడికి సజెషన్ చేశారు, అక్కడికి వెళ్ళండి మీరు, అక్కడికి తెలిసిపోద్ది ఏ డిసీజ్ అని చెప్పేసి ఫైనల్ చేస్తారని చెప్తే అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా చూశారు. అది డిసీజ్ కనుక్కోరే, రేర్ డిసీజ్ కాబట్టి వాళ్ళ వల్ల కూడా కాలేదన్న. జస్ట్ కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చి 10 days వాడే కొద్దీ మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది. ఏంటిది ఇంకా అంత పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నా తగ్గలేదని చెప్పేసి మళ్ళీ వెళ్తే ఇంకా మాకు అర్థమైపోయిందమ్మా ఈ డిసీజ్ మా వల్ల కూడా కాలేదు అని చెప్పేసి టెస్ట్లన్నీ చేస్తే అప్పుడు SLE అని ఫైనల్ అయిందన్న ఈ డిసీజ్ అని చెప్పేసి. సరే SLEనే కదా అని చెప్పేసి ఏదో అనుకున్నాం. ఇంకా చిన్నగా మా అక్కని అడ్మిట్ చేసిన వార్డులో ఉన్న పేషెంట్లను చూసేసి ఇంకా మాకే బ్రతక బుద్ధి కాలేదు. అలాంటిది డిసీజ్ వచ్చిన అమ్మాయికి ఇంక ఎలా ఉంటుందన్న, పూర్తిగా ఒక మనిషిని కాల్చి ఆ శవాన్ని బయటికి పెట్టి ఉంటే ఆ స్కిన్ ఎలా ఉంటుందో, ఆ టోను పూర్తిగా ఎంకలన్నీ ముడుతుకుపోయి అలా ఉంటుందో, అలా ఉన్న బాడీలన్నీ చూసి ఒక వార్డులో రేపు ఇలా ఉన్న అమ్మాయి, ఇలా చక్కగా ఉన్న అమ్మాయి, ఇలా ఉన్న అమ్మాయి ఇలా అయిపోతే నేను ఎలా చూడాలా, మా అక్కని ఫేస్ ఎలా చూడాలా, నేనైతే చూడలేను, నేను తట్టుకోలేను, నేను దూరంగా సన్యాసం తీసుకోవడం లేకపోతే చనిపోవడం అని చెప్పేసి అసలు చూడలేక అప్పుడే టెర్రస్ పైకి ఎక్కినా అన్న. ఇక లైఫ్ వద్దు, నాకు ఇంకా లేదు, నమ్మకం లేదు అని చెప్పేసి ఎక్కిన. ఇంతగా అప్పటికి 2 years మా అక్కని నేను చూసుకోవడం చిన్న పాపగా. ఇలా చూసుకున్నా నేను ఇంతగా చేసింది మా అక్కకు, నేను ఇలా అయిపోతే తనని చూసుకోవడానికి. మీ ఇంట్లో ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుండి వస్తుంది? ఇన్కమ్ సోర్స్ అంటే ఈ డిసీజ్ కాకముంత వరకు పూర్తిగా మా మేనమామ వాళ్ళ తిండి, ఫుడ్ అంత మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే అన్న. ఈ డిసీజ్ రావడం వల్ల ఇంకా ఖర్చుకు ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి వచ్చే డబ్బులేమో వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఉంటుంది, కానీ అయినా చూసుకుంటూ ఉంటారు, కానీ ఎంత మొత్తంలో పెట్టలేరు కదా. ఇంకా నా మీద చిన్నగా నాకు తెలియకుండానే నాకు ప్రెజర్ పడ్డం స్టార్ట్ అయిందన్న. అస్సలు నేను అనుకోలే. నా వయసు అప్పుడు 17, 16 అన్న, అంతే. ఇప్పుడు 23. సో నువ్వు 6 సంవత్సరాల నుంచి కష్టాన్ని అనుభవిస్తున్నావు. అంటే డిసీజ్ ఫైనల్ కాకముందు ఇంకా ఎక్కువ కష్టపడతా ఉన్నా. డిసీజ్ ఫైనల్ అయింది 4-3 years నుంచి ఎక్కువ అయిపోతుంది ఆ డిసీజ్. ఇంకా అప్పుడు ఇంకా ఈ ప్రెషర్ పడింది. ఇంకా ఏం చేయాలి అర్థం కాలేదు. 30-40 వేల వరకు వస్తుంది. ఇంకా డిసీజ్ పెరిగే కొద్దీ, ఇంకా సిమ్టమ్స్ పెరిగే కొద్దీ డబ్బులు పెరిగిపోతా ఉంది. ఇంత డబ్బులు నేను ఏం చేయాలా, రాబరీ చేయాలా, ఏం చేయాలి, అసలు ఏంటి ఆలోచన, అసలు ఏంటి ఇంత అమౌంట్ నేను ఎలా చేయాలా, ఏం చేసినా నా వల్ల కావట్లేదు. ఎంత ఖర్చు అవుతుండే ప్రతి మంత్? స్టార్టింగ్లో 5,000 నుంచి స్టార్ట్ అయ్యి 10,000, 15,000, 20,000 ఇలా పెంచుకుంటా పోతా ఉండే. ఇంకా డాక్టర్లు వచ్చేసి ఈ మాత్రల వల్ల కావట్లేదమ్మా, ఒక 49,000 ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, అది వేపించుకుంటా ఉండాలని చెప్పాను.
49,000 ఇంజెక్షన్ ఏంది, అసలు ఏంటిది, అసలు ఏంది అబ్బా, సూసైడ్ చేసుకుంటే ఆప్షన్ వస్తుంది ఏంది, అసలు ఈ సిచ్యువేషన్ రావడం ఏంటి, నేను ఇంతకాలం ఫైట్ చేసింది ఈ సిచ్యువేషన్కా. అలాంటిది మా అక్క సిచ్యువేషన్ చూసే కదా నేను ఇంత ఫైట్ చేసింది. తన అమ్మాయి నార్మల్ అమ్మాయి కాదు, తన లైఫ్ మళ్ళీ నేను మార్చాలని కదా ఇంత ట్రై చేసింది. ఇంకా ఏంది నన్ను ఇంకా తగ్గించే విధంగా అన్నీ నాకు ఎదురవుతున్నాయి అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలి. నేను చేసేది తప్పు కాదు, తన ప్రాణాన్ని నిలబెడుతున్నా, అదేవిధంగా ఒక అయ్యే అమ్మాయి యొక్క కళని నిలబెడుతున్నా. ఎగ్జాక్ట్లీ. నేను తప్పు చేయట్లే. సో వాట్ ఐ కెన్ డూ అని చెప్పేసి నేను ఏం చేయాలని చెప్పి తపన పడేవాడిని. ఏ ఫ్రెండ్స్ యొక్క రిలేషన్స్ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. నేను ఒక్కని ఒంటరిగా కూర్చొని ఎంత ఆలోచించడం వల్ల అక్కడ ఇన్స్టాగ్రామ్లో అట్లా సోషల్ మీడియా అకౌంట్లలో నేను రైజ్ చేసి మా అక్క ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి నేను ప్రయత్నించిన. ఈ ప్రాసెస్లోనే నాకు ఎంతోమంది సపోర్ట్ చేశారు. కనీసం ఈ ప్రయత్నానికి, ఈ పాత్ని, ఈ క్రియేట్ని, ఈ వే అనేది నేను ఇప్పుడు ఏర్పరచుకున్నా. అంటే ఇలా వెళ్తే కనీసం ఈ ఐడియా రాకుండా ఉండడం పోతే మా అక్క నేను ఉండేవాడిని. ఇప్పటి వరకు ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోయేది. అస్సలు ఉండేది కాదు. ఇప్పుడు నేను స్టెబిలైజ్ చేసినా అంటే ఫ్యామిలీని కొంచెం నా ఐడియాతోనే. ఇప్పుడు ఆ సోషల్ మీడియా అకౌంట్ యూజ్ చేసుకోకపోతే మీరే చూసింటారన్న, నా అకౌంట్ చూసింటారు, నేను కష్టపడేది చూసింటారు. అకౌంట్ యూజ్ చేసుకోకపోతే మా అక్క ఇప్పుడు బ్రతికేదన్న. ఇప్పుడు వీడియోలు పెట్టడం వల్ల కూడా ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి జనాలు ఎందుకు వీడియోలు పెడుతున్నాం అంటున్నారు. నేను పర్సనల్గా కాదు, నేను 100% షూర్గా చెప్తున్నా. నా తమ్ముడు కన్నా నాకన్నా నా అకౌంటే మా అక్కకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు దాని నుంచి వచ్చిన ఫండ్స్ కానీ, దాని నుంచి ఇప్పుడు మా అక్కకి చూసుకోవడానికి కానీ, ఏమన్నా కానీ మెడిసిన్ పంపడం, తనకి బట్టలు పంపడం, దానికి సరుకులు పంపడం, ఏ టు జెడ్ నా అకౌంట్ నన్ను మా అక్కని ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి అకౌంట్ మెయింటైన్ చేయడానికి నేను ప్రెజెంట్ ఇప్పుడు వీడియోలు పెడుతున్నా కానీ. సో అకౌంట్ అంటే ఇండైరెక్ట్ గా ప్రేక్షకులు. అకౌంట్ అంటే అలా కాదన్న, సోషల్ మీడియా అకౌంట్. అదే సోషల్ మీడియా అకౌంటే మీ అక్కను కాపాడగలుగుతుంది నీకన్నా ఎక్కువగా. అంటే ఆ అకౌంట్ చూసి, అంటే వాళ్ళు చూసి వేస్తాడు, అంటే ప్రేక్షకుల ద్వారా మీ అక్కనే ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే నీ అభిమానులు, నీ ఛానల్ అభిమానులు వాళ్ళేనా నాకు దేవుళ్ళతో సమానం. వీళ్ళు ఫస్ట్ వీళ్ళన్న, ఈ ప్రజలే నన్ను అర్థం చేసుకున్నారు. కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోలేము. ఎందుకంటే ఆటోమేటిక్గా పడని వాళ్ళు ఉంటారు, పడే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా సపోర్ట్ చేయడం గ్రేట్ అన్న. అసలు వాళ్ళు నా సిచ్యువేషన్ చూసి కళ్ళల్లోంచి ఏడ్చడం ఏంది, అప్పుడు అనిపించింది నాకంటూ ఒక కుటుంబం ఉందని చెప్పేసి ధైర్యం ఏర్పడింది. టోటల్గా ఇప్పుడు మీ అక్క వచ్చిన డిసీజ్కి ఎంత ఖర్చు అవుతే తను మళ్ళీ నార్మల్ పర్సన్ అవుతుంది అని చెప్తున్నారు? ఎంత చెప్పలేమన్నా, ఎనఫ్ అంతే. ఎంత చెప్పినా కానీ తక్కువే అన్న. ఎందుకంటే ఇంకా లైఫ్ లాంగ్ అది డిసీజ్, క్యూర్ కానీ డిసీజ్ కాబట్టి ఉన్నట్టుండి ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుద్దన్న. అంటే మనం చెప్పలేము ఎప్పుడు ఏమనేసి. ఎండలో ఎక్కువ తిరిగినా, వానలో ఎక్కువ తిరిగినా, చలికి ఎక్కువ తిరిగినా కానీ లోపల లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, ప్లస్ ఆ పాప మింగే ట్యాబ్లెట్లు సంచి ఉంటుందన్న. ఇలా ఎత్తుకుంటే నేను మొయ్యలేను అంత వెయిట్. ఆ మెడిసిన్ మింగుతూ ఉంటే లోపల అవయవాలు ఎలా ఉంటాయన్న. ఇప్పుడు కల్తీ ఫుడ్ తింటేనే అవయవాలు దెబ్బతింటున్నాయి. ఎగ్జాక్ట్లీ. కల్తీ ఫుడ్ తింటంటేనే అవయవాలు దెబ్బతింటున్నాయి. అలాంటప్పుడు ఎంత డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ అంటే ఎంత అంటే వేరే వాళ్ళు ఎవరైనా అవయవాలు మార్పిడి చేసుకున్న వాళ్ళు యూజ్ చేయాల్సిన టాబ్లెట్లు, స్టెరాయిడ్స్, అలాంటి టాబ్లెట్స్ ఎంత భయంకరమైనవి అంటే. ప్లస్ నిద్ర మాత్రలు కొంతమంది ఐటమ్స్కి వాళ్ళు వాడతారు. అలాంటివి మా అక్క నిద్రపోవడానికి ఒక 20-30 వరకు వద్దు, 20 దాకా మింగాలన్న డేకి. అంతే. ఏంది యాంగ్జైటీకి, డిప్రెషన్కి సపరేట్ ఉంటాయన్న. అవన్నీ యూజ్ చేసుకోవాలా. ఎన్ని ట్యాబ్లెట్లు ప్లస్ డిసీజ్కి ఎన్ని ట్యాబ్లెట్లు ఉంటాయో ఇవన్నీ ఇంతింతలా. నేను రీసెంట్గా జ్వరం వస్తే ఒక చిన్న ట్యాబ్లెట్ నేను మింగడానికి నా గొంతు పట్టుకుంది. అవి ఇంతింత ట్యాబ్లెట్లు అన్న. అసలు నా వేలుమైన ఉంటాయి ట్యాబ్లెట్లు. ఆ పాప ఎలా మింగుతుందో ఒక్కోసారి నేనే మా అక్కని అర్థం చేసుకోలేకపోతున్నానని బాధేస్తుంది నాకు. ఎందుకు నేను ఇలా అంటే కోపం ఉండేది. మా అక్క ఇలా అయిపోతుంది, తన మోటివేషన్ ఎందుకు ప్రిపేర్ కావడంలే. తను గట్టిగా ఇంత పోటీ చేస్తున్నప్పుడు తనను కొంచెం మోటివేషన్ అంత సపోర్ట్ చేయొచ్చు కదా. తమ్ముడు కష్టపడుతుండే, మనం నిలబడదామని. అంటే నేను కూడా అర్థం చేసుకోవాలి, తను డిసీజ్లో ఇప్పుడు ఇబ్బంది సఫర్ అవుతుంది కాబట్టి మన మైండ్లో లేదు. తన మైండ్ క్రమంలో నాకు నీతో అంటే మనం కారులో వచ్చే సమయంలో చెప్పినటువంటి ఒక మాట ఏంటన్నా, నీ కథలో నన్ను బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్ ఏంటో తెలుసా అన్నా? ఇంత ప్రేమిస్తున్న తమ్ముడు ఇంతగా నా అక్కని బ్రతికించుకోవాలి, తన ఆశయాన్ని నిలబెట్టాలని ఆశయంతో నేను ముందుకు వెళ్తుంటే నా గురించి వాళ్ళకు వీళ్ళకి వెళ్ళి నా తమ్ముడు ఇసంటోడు, నా తమ్ముడు అట్లాంటోడు అని చెప్పి తప్పుగా చెప్తుంటుందన్నా నన్ను. నాకు అర్థం కాలే, ఏంటి ఇంత కష్టపడుతుంటే తప్పుగా చెప్పడం ఏంటి? తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే తర్వాత అర్థమైంది, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయినప్పుడు ఈ డిసీజ్ అలా చేస్తుంది అని చెప్పి. దానికి ఇన్ఫెక్ట్ అయింది. ఏమని చెప్తుంది అసలు వెళ్ళి? అంటే నిన్ను తిట్టాడు, ఇలా తిట్టాడు అని చెప్పేసి అలా చెప్తా ఉంటుంది. అంటే ఆ పాపకి మైండ్ పనిచేయదు. ఇంకా అసలు డిసీజ్ రాకముందు తన నోట్లోంచి ఒక మాట వినేవాడిని కాదన్న. అంత డీసెంట్, ఇంట్లో నుంచి గడప దాటే అమ్మాయి కాదు. అలాంటి అమ్మాయి ఇలా మారడం ఏంటంటే నేను అర్థం చేసుకున్నా మా అక్కని. మా అక్క డిసీజ్ వల్ల ఇలా మారింది, తన తప్పు కాదని చెప్పేసి నేను అర్థం చేసుకున్నా. కానీ బయట ఆ మాటలు పడిన వాళ్ళు మా బంధువులే. మా అక్కని ఎందుకు అర్థం చేసుకోలే అని చెప్పేసి వాళ్ళతో కూడా నేను దూరంగానే ఉన్నా.
ఇప్పుడు నేను రీసెంట్గా కూడా మాట్లాడినా. ఇప్పుడు నన్ను సరే సినమ్మా ఇప్పుడు ఇన్వాల్వ్ చేయడం ఎందుకు వాళ్ళందరినీ రిలేషన్స్ని, అక్కడ అర్థం చేసుకోలేనిది మా అక్క అని అందుకు అర్థం చేసుకోలేదని చెప్పేసి బాధ అన్న అంతే. డబ్బులు కావాలి అని చెప్పి ఒక వీడియో పెట్టినావు, వాట్ ఐ మీన్ తన ప్రాబ్లంకి చాలా మంది స్పందించి డబ్బులు వేశారు. మీ వీడియో చూసి మిమ్మల్ని చూసి హర్ష సాయి గారు కూడా స్పందించారు అని విన్నాను. అయినా సరిపోలేదా? అంటే అన్న ఇక్కడ వచ్చిన అమౌంట్ సర్టెన్ అమౌంట్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తే మీరే చెప్పండి అన్న. కరెక్ట్గా చెప్పడం వల్ల నెగిటివిటీ రైజ్ అయిద్దా లేదా చెప్పండి. అంటే చెప్పాలా, అది జడ్జ్ చేస్తే వాళ్ళకి చెప్పాలి నేను కరెక్ట్గా. కానీ టైంపాస్కి వీడియోలు చూసే వాళ్ళు ఎంత ఇంత అని చెప్పేసి చెప్తే వాళ్ళ ద్వారా ఆ మాటలు పడ్డం, ఇంత ఇంత వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఏం చేసినాం అని చెప్పేసి ప్రతి మాటలు ఎలా పడాలా. జడ్జ్ చేసే వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి అయితే వాళ్ళకి మనం సాల్వ్ చేసి ఇలా 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 అని చెప్పచ్చు. వీళ్ళు నెగిటివ్ కామెంట్లలో నీకు ఇన్ని లక్షలు వచ్చింది, ఇన్ని లక్షలు వచ్చింది, జల్సాలు చేస్తాను అని చెప్పేసి అంటే ఇంతవరకు మా అక్క ద్వారా వచ్చిన రూపాయి కూడా నేను చెడుగా, ఒక్క చెడు 1 రూపీ కూడా నేను చెడుగా ఆలోచించి యూజ్ చేయలేదు. ఎలా ఇప్పుడు రైజ్ అయినా సెట్ అయిన అమౌంట్ అయినా కానీ దాన్ని ఇంక్రీజ్ చేద్దామని ఆలోచిస్తాను నా ప్రజెంట్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను అడగలేను. వచ్చిన అమౌంట్ ఏదైనా చిన్న టీ బిజినెస్ అయినా, టిఫిన్ బిజినెస్ అయినా పెట్టి ఇంక్రీజ్ చేయాలా. ఇంకా నాకు ఓపిక లేదు, పదే పదే రైజ్ చేయలేం జనాల నుంచి. ఎందుకంటే వెంకట్ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ వీడియో ఎజెండా ఏంటి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈ వీడియో? ఎవరు నేను అంటే నీకున్న కష్టాన్ని కరెక్ట్గా సాల్వ్ చేసే మనిషి ఎవరు? ఇప్పుడు దారి ఒకవైపే వెళ్ళిపోతుందన్న, ఇంకా దీనికి ఎటువంటి మార్గాలు లేవు. నాకు ఒక్కటే మార్గం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అంతే. ఇంకా ఆయన మీద పూర్తి నమ్మకము. నేను ఆయన వీడియోలు ఎప్పటి నుంచో చూస్తున్నా, ఆయనకు ఒక రకంగా అభిమానిని. ప్లస్ నాకన్నా నాకు ఎక్కువ మా అక్క మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్. ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళని వీళ్ళందరినీ నా కుటుంబంలో ఒక వ్యక్తిలాగా బాబాయ్ ఇలా అని చెప్పేసి ఆయన సారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పార్టీ లేకమున్నప్పుడు కూడా ఆయన సీఎం అయితే బాగుండు అని చెప్పేసి అప్పుడు అలా ఆలోచించి పదే పదే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటది. కాబట్టి ఒక రకంగా నేను ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్లో ఆయన ఒక హోదా ఉంది. ఆ సార్ని ఇప్పుడు అడిగితే తప్పేముంది? ఇప్పుడు నేను అడుగుతున్న అమ్మాయి కూడా సాధారణమైన అమ్మాయి కాదు, తన గోల్ అచీవ్మెంట్ అయింది. ప్లస్ ఆ సార్ బాగా చదివేదన్న. ఇప్పుడు అదే కదా ప్రాబ్లమ్. ఒక నార్మల్ పర్సన్ అయితే జస్ట్ నేను పని చేసుకొని ఇంకొక రకంగా ఉండదు. ప్లస్ బలమైన కారణం ఉండడం వల్లే కదా ఇంత ఫైట్ చేస్తున్నా అన్న. ఇప్పుడు చూడు తన హాల్ టికెట్ కూడా పాత పడిపోతున్నాయి. ఇంకా నేనేం చెప్పాలా, మెమోరీస్ కూడా పూర్తిగా పోతా ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది మీ అక్క అసలు, కానీ ఈరోజు తన పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సిమ్టమ్స్ ఇంకా పెరిగిపోతానన్న, తన స్కిన్ పూర్తిగా నల్లగా అయిపోవడం, మచ్చలు రావడం. ఇప్పుడు చెప్పాను కదా ఒక మనిషి శరీరం ఎలా అవుతుందో అలా మారితే నేను చూడలేనని భయం. ఏ రోజు వెంకటేష్ నీకు పోయిన నమ్మకం మళ్ళీ వచ్చింది? మా అక్కను బ్రతికించుకోగలుగుతానేమో అని ఎప్పుడు వచ్చింది నమ్మకం? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అధికారంలో వచ్చారో ఆ క్షణానే నాకు వచ్చింది. కానీ ఇప్పుడే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మనం ఏం చెప్పలేం, ప్రెజర్ పెట్టలేం. ప్రజెంట్ నడుద్దాం, కొంచెం కాలం ఇంకొంచెం నడుద్దాం. కొంచెం రియలైజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు సార్ని అడగాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందన్న తర్వాత అడుగుదామని చెప్పేసి రీసెంట్గా November 20 నేను ఒక లెటర్ రాసి జనసేన కార్యాలయం మంగళగిరి దగ్గర నేను ఇచ్చానండి. అక్కడ రెస్పాన్స్ అనేది ఉంది, కానీ లేట్ ప్రాసెస్. ఇప్పుడు హెల్త్ ఇష్యూ అంటే ఒక రకం, ఇది హెల్త్ ఇష్యూలోనే టాప్ 1 ఇది. ఇప్పుడు ఎప్పుడు ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి నైట్లోనే ఏం జరుగుతుందో చెప్పలేము. ఆ పాపకి ఎలా ఉందంటే సిచ్యువేషను, ఇప్పటికి కూడా నాకు తలలో ఎక్కువ నప్పిదిస్తుంది, పెయిన్ ఇక్కడంతా గడ్డలు కట్టినాయి, ఇక్కడ నప్పిదిస్తుంది చెప్పేసి నాకు మాట్లాడి అంటే ఏం లేదు, అయితే మసాజ్ చేసి తెచ్చిన అన్న ఒక 4 ఐటమ్స్. వాటితో అలా చేసి నేను ఇలా మసాజ్ చేస్తే అప్పుడు నిద్రపోద్ది ఆ పాప. ఒక్కోసారి నాకు అనిపించేదన్న, నేను ఇలా చూసుకోకూడదు మా అక్కని నన్ను చూసుకునే రోజు ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తూ ఉంటాను. ఇన్ని రోజులు నేను కాపాడింది మా అక్క రికవరీ అయ్యి నన్ను చూసుకునే రోజు వస్తే నేను హ్యాపీ అన్న. మా అక్క నా వెంటుంది, నాకు వెనకాల సపోర్ట్ అని చెప్పేసి ఆ రోజు రావడానికి ఇంత ప్రయత్నిస్తున్నా. ఎవ్రీథింగ్ నాకు నెగిటివ్గా నడుస్తుంది కాబట్టి నేను ఎంత ట్రై చేసినా కానీ నాకు పాజిటివ్ దారి కనపడడం లేదన్న. గవర్నమెంట్ నాకు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి నేను ఎంత చెప్పినా కానీ ఆయనకు తక్కువే. ఆయన గురించి నేను ఆ సార్ ఎప్పుడు కూడా ఒక ఉమెన్కి ఎంత ప్రొటెక్షన్గా మాట్లాడతారంటే, ఆడవారికి ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తా అని చెప్పేసి ఆయన చెప్పే మాటలు నాకు ఇప్పటికి కూడా మోటివేషన్గా ఉంటాయి. మా అక్క స్టోరీ ఎట్లయినా ఇన్స్పిరేషనే. ప్లస్ నేను పోరాడేది ఎనఫ్ అన్న, సున్నా. మా అక్క పడే బాధ ఆ సార్కి అర్థమయ్యి ఆ సార్ తొందరగా రియాక్ట్ అయితే నేను చూడాలని అన్న. ఇప్పటికీ చాలా రోజులు ఏందన్న, నేను ఆ సార్ ఇంకా స్పీడ్గా రియాక్ట్ అవుతాడు అనుకుంటున్నా. సార్కి ఇంకా నా సిచ్యువేషన్ చేరలేదనుకుంటున్నా గట్టిగా. సార్ వరకు ఈ సిచ్యువేషన్ తీసుకెళ్తే నీ నుంచి చిన్న హెల్ప్ అన్న, నేను ఎప్పుడు రుణపడి. ఖచ్చితంగా వెంకట్. అయితే వెంకట్, అందరికీ తెలుసు ఈ డ్రెస్ ఏదైతే డ్రెస్ కోడ్ ఇప్పుడు మీరు మెయింటైన్ చేస్తున్నారో, దీన్ని పట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని
బ్యానర్ పట్టుకొని నిలబడినటువంటి వీడియోస్ మాత్రమే వైరల్ అయ్యాయి. కానీ నీ వెనక కథ చూస్తే ఈ బట్టలు నువ్వు కొన్నప్పుడు నువ్వు ఈవెంట్స్కి వెళ్ళావు, అక్కడ దండాలు పెట్టావు, వాళ్ళని ఎంటర్టైన్ చేసావు, బయటికి నవ్వుతూ ఉన్న నీ జీవితం. కానీ ఆ మాస్క్ తీస్తే లోపల నీకు ఇన్ని బాధలు. సక్సెస్ అయిన పర్సన్ని తీసుకుంటే అతడి వెనకాల పడిన కష్టాలు ఎవ్వరు చూడరు. ఆ స్టెప్, సక్సెస్ అయిన స్టెప్ మాత్రమే చూస్తారు. ఇప్పుడు నేను టెడ్డీ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎంతగా కష్టాలు పడినానంటే మాటలో చెప్పలేను అన్న. అసలు ఆ టెడ్డీ డ్రెస్ కొనడానికే నేను డబ్బులు లేక సిమెంట్ వర్క్కి వెళ్ళి 2000 కూడబెట్టిన. ఆ 2000 కూడబెట్టిన తర్వాత నా స్నేహితులు ఉన్నారన్న. ఎక్కువ మందితో నేను ఉండనన్న. ఫ్రెండ్స్ నాకు 2-3 ఉంటే వాళ్ళ నమ్మకమైన వ్యక్తులతో నేను ఉంటా. ఆ అబ్బాయి నాకు ఒక 4000 ఇచ్చాడన్న. ఈ 6000 ఇంకా 1000 మా అమ్మని అడిగేసి 7000 కలిపి ముంబై నుంచి టెడ్డీ డ్రెస్ నేను ఆర్డర్ పెట్టానన్న. ఆర్డర్ పెట్టిన తర్వాత ఫంక్షన్స్ ఉంటాయో లేవో అని చెప్పేసి కొంచెం డౌట్గా ఉండేసి, కుదరదు ఇలా, ఎలాగో మా అక్క గురించే కదా, తప్పేముంది అన్న, నేను ఇట్లా ఫంక్షన్స్కి వస్తాను, నేను ఎంటర్టైన్ చేస్తాను అని చెప్పేసి ఈ ఫంక్షన్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళేసి అక్కడ నిలబడేసి నా ఫోటో చూపించి, నేను ఇలా టెడ్డీ డ్రెస్ తెచ్చుకున్నాను, నేను ఎంటర్టైన్ చేస్తాను, మీ ఫంక్షన్ హాల్కి కూడా మంచి పేరు వచ్చేటట్టు చేస్తాను అని చెప్పేసి ఇలా రిక్వెస్ట్ చేసుకునే ప్రాసెస్. ఆ ప్రాసెస్లో కొంతమంది రిజెక్ట్ చేసి మేము వద్దు అలాంటివన్నీ చేయమని చెప్పేసి అన్నాము. ఎవ్రీథింగ్ నేను చాలామంది రిక్వెస్ట్ చేసుకుంటే కొన్ని ఫంక్షన్లు వచ్చేటి. వాటిల్లో నేను ఎంత కష్టపడేవాడిని అంటే నాకు తెలుసన్నా. నేను జనాలకి ఇప్పుడు నీకు ఆ టెడ్డీ డ్రెస్ కనపడితే నీకు ఎలా కనపడుతుంది అన్న బయటికి? చాలా ఆనందంగా నవ్వుతూ ఒక పాజిటివ్ వైబ్. నేను హ్యాపీగా మాత్రమే కనపడతా ఉంటాను. కానీ ప్రతిసారి నేను టెడ్డీ డ్రెస్ వేసుకొని ఈవెంట్కి వెళ్ళిన ప్రతిసారి నేను ఎమోషన్ అయ్యేవాడిని. ఎందుకంటే ఈ ఎమోషన్ నాకు గట్టి బలాన్ని ఇస్తుంది. నెక్స్ట్ నేను ఇంకోసారి అచీవ్మెంట్ అయ్యి మా అక్కని ఇంకా మంచిగా చూసుకునే రోజు రావాలి. కాబట్టి ఈవెంట్ ఇక్కడ నేను చేసే ఫంక్షన్లలో కూడా ప్రతిదీ నేను పాజిటివ్గా తీసుకోవాలి, నా ఎమోషన్ని నాకు స్ట్రాంగ్ తీసుకొని రావాలని చెప్పేసి పదే ఆలోచించేవాడిని అన్నాను. ఈ యంగ్ టీన్ లైఫ్ అంతా కూడా కష్టంగానే గడుపుతున్నావు. ఏమనిపిస్తుంది వెంకట్? అప్పుడప్పుడు అనిపించేదన్న, నాతో పాటు నా ఈక్వల్ ఏజ్లో ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే అనిపించేది. కానీ దాంతోకి మైండ్ లాగేవాడిని కాదు. సో నేను కష్టపడేదానికి ఎప్పటికైనా ఎండ్ ఉంటుంది. నేను కష్టపడిన దానికి కూడా రిజల్ట్ ఉంటుంది. మా అక్క రికవరీ అయితే, తను ఐఏఎస్ ఆఫీసర్ అయితే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది మా అక్క. నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఇంతకాలం కష్టపడింది ఈ అమ్మాయి కోసమా అని చెప్పేసి జనాలు మెచ్చుకుంటారు, ఆ ఒక్క పేరు నాకు చాలు అని చెప్పేసి అలా ట్రాక్లోనే ఆలోచించేవాడిని అన్న. ఇప్పటికి కూడా అనిపించేది నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇలా మంచిగా. సరే ఒక్కొక్కసారి అనిపించేది అన్న, పేరెంట్స్ ఎక్కువ అనిపించేది. ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో డబ్బులు ఎవ్రీథింగ్, ఇప్పుడు కూడా నేను డబ్బులకి వాల్యూ ఇవ్వను. నేను ఎందుకు, ఎప్పుడైతే మా అక్కకి డబ్బులు ఇంకా శాశ్వతం కాదు అని తెలిసిందో, అది కూడా తనకి నయం చేయడానికి డబ్బులు ఎంత కూడా సరిపోవని చెప్పినా, నేను డబ్బులకి వాల్యూ నిజంగా చెప్తున్నాను. డబ్బులకి నేనైతే దానికి నాకు సంబంధం లేనట్టే ఉంటాయి ఇప్పటికి కూడా. ఎప్పుడైతే రియలైజ్ అయ్యాను, నా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే అసలు వాళ్ళ పేరెంట్స్తో చిన్నప్పుడు, ఇప్పుడు కాదన్న, ఇప్పుడు జస్ట్ మా అక్క కోసం ఫైట్ చేస్తున్నా. ఒకానొక ఏజ్లో నా ఫ్రెండ్స్ వాళ్ళు, నేను దాదాపు మా సర్కిల్లో మొత్తం మా మేనమామ వాళ్ళు పెంచింది కాబట్టి ఆ సర్కిల్ కొంచెం రిచ్ పీపుల్స్ అన్న, మంచిగా కోటీశ్వర్లు బాగా. వాళ్ళ పేరెంట్స్తో మంచిగా కార్లో తిరుగుతున్నా కానీ, ప్రేమతో వాళ్ళు తినిపిస్తున్నా కానీ చాలా ఎమోషన్ అయ్యేవాడిని. కానీ అంతేనా, ఇంకా అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అన్నిటికీ కొంచెం దూరంగానే ఉన్నా నేనైతే. చాలా చిన్న పిల్లోడు వెంకట్ నువ్వు. ఇలాంటి టైంలో ఇన్ని బాధలు ఎలా మోస్తున్నావు? నీ సిచ్యువేషన్స్ చెప్తుంటేనే కొంచెం బాధగా కాదు, భయంగా ఉంది నిజం చెప్పాలంటే. నాకు కూడా భయంగా ఉందండి. ఎందుకంటే నేను అనుకోంటి మీకు కూడా అనుకోవచ్చు. నేను అనుకోని ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఏర్పడితే నేను ఏ విధంగా మారుతానో చెప్పలేను అన్న. నెగిటివ్గా మారుతానో పాజిటివ్గా మారిపోతానో తెలియను. ఎందుకంటే నేను ఫైట్ చేసినట్టు దాదాపు ఎవరు ఎక్కడ ఫైట్ చేయలేము మా అక్క కోసం. సో రియాక్ట్ కాకపోయినట్టు మాత్రమే నా కళ్ళలో కనపడతాయి. పొరపాటున నెగిటివ్గా నాకు కనపడితే ఎవరెవరు రియాక్ట్ కాలేదో వాళ్ళందరి గురించి ఆలోచిస్తా. పొరపాటున నెగిటివ్గా ఆలోచిస్తే ఇలా ఉన్నారు సొసైటీ, పలానా టైంలో వాళ్ళు ఎక్కువ సపోర్ట్ ఇచ్చింటే బ్యాక్ బోన్గా మోటివేషన్ ఉండేది. ఎవరైతే సపోర్ట్ చేయాలనుకున్నామో వాళ్ళే సపోర్ట్ చేయలేదని చెప్పేసి తర్వాత నేను బాధపడేవాడిని. ఆ సిచ్యువేషన్ క్రియేట్ కాకూడదు ఫ్యూచర్లో కూడా. నేను పాజిటివ్గా మా అక్కని ముందుకు తీసుకెళ్తా ఉంటా. ఇంకా అదే అన్న నా గోల్. ఇప్పుడు అక్క బ్రతకడం కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో ఎప్పుడైనా నాతో అవ్వదేమో, ఇంకా ఈ పోరాటంలో నేను ఖచ్చితంగా గెలవలేనేమో, ఓడిపోతానేమో అనే నమ్మకం కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయా? ఎప్పుడైతే కాదన్న, ఇప్పటికి కూడా ఎవ్రీడే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడో చిన్న ఆశ, మా అక్క డిసీజ్ నయం కావాలి అని చెప్పేసి చిన్న ఆశ. అంటే పూర్తిగా అంటే మా అక్కకి నాకు సంబంధం లేకుండా అనేసి కాదు. సన్యాసం తీసుకుంటే మా అక్కకి ఇంకా నేను దూరంగా ఉండొచ్చు, కనీసం నేను పాజిటివ్గా ఉంటే కనీసం అయితే అనిపించేది నా డిసీజ్ నయం కాంది, నేను వదిలేసి వెళ్ళిపోతే తప్పు కదా అని చెప్పేసి. తల్లిదండ్రులు కరెక్ట్గా ఉంటే నేను వెళ్ళినా కానీ కరెక్ట్ అన్నా. ఇప్పుడు ఎవ్వరు లేరు,
అమ్మ నాన్న అన్నీ నేనే చూసుకుంటా ఉండాలి చిన్న పాపగా. ఎవ్రీథింగ్ మంచి బట్టలు సెలెక్ట్ చేసేది కూడా మా అక్కకి నేనే. బట్టలు కూడా సెలెక్ట్ చేసి కలర్ ఇది కాదు, ఇది నీకు నచ్చలే, నాకు ఇదే నచ్చింది, నువ్వు ఇదే వేసుకోవాలని చెప్పేసి బట్టల్లో కూడా నా సెలెక్షన్. అంత అంత ఇష్టంగా మా అక్కని చూసుకునేవాడిని. ఇప్పుడు అనిపించేవాడిని మా అక్క అప్పట్లో దేవతలాగా ఉండే, కనీసం ఒక మెమొరీ ఫోటో కూడా లేదు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా అంటే డిసీజ్ లాస్ట్, ఇంకా డిసీజ్ వచ్చే క్రమంలో ఒక 3-4 months కిందటి ఆ ఫోటోలు అన్న, అంతే. చిన్నప్పటి నుంచి మెమోరీస్ ఏమీ లేవు మా అక్కకి. అప్పుడే నాకు తెలిసి అప్పటికే ఆ డిసీజ్ లోపల తనను చంపుతూ ఉంది. అది మారిపోయింది. చిన్నగా వచ్చింది. ఇవి ఎంత పొడివి వెళ్ళన్న అసలు, సొట్ట పోయి ఇట్లా పోయి ఇట్లా పోతే కాళ్ళు 90-70s ఏజెస్లో కాళ్ళు ఎలా ఉంటాయో, కాళ్ళు అనేవి ఇలా తిరిగితే నేను దారంతో కట్టి వేడి నీళ్ళతో కడిగి ఇలా చిన్న పాపలాగా చేసుకునేవాడిని. అయ్యో, పూర్తి కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇలా చేసుకుంటా ఉంటా. ఇప్పుడు ఈ ప్రాసెస్లో నాకు ధైర్యం ఏర్పడింది ఏంటంటే అన్న, ఇప్పుడు నాకైతే ఎవరైతే సపోర్ట్ చేస్తారో నా కుటుంబం లాగా, నాకు దేవుళ్ళు కంటికి కనిపించే నా దేవుళ్ళతో సమానం, నా వీడియోలు చూసి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ప్రేక్షకులు వాళ్ళే నాకు దేవుళ్ళతో సమానం అన్న. ఇంకా ఎవ్వరు సంబంధం లేదు. ఇంకా ఈ నెగిటివ్ పీపుల్కు నేను భయపడను అన్న, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళదే. కానీ నెగిటివ్ పీపుల్ని కూడా నేను అర్థం చేసుకుంటాను. ఎక్కడ నన్ను అందుకు అర్థం చేసుకోవాలి, నేనే తప్పు చేసిన. సో తప్పు చేసింది పాయింట్అవుట్ వెంకట్. ఒక మాట చెప్పనా, ఇది కలియుగం. ఆ కాలంలో ఉన్న శ్రీరాముడు కూడా భరించిండు వెంకట్ ఇలాంటివి. ఇది కలియుగం, అందులో మనం మనుషులం. ఇక్కడ మనిషి తను సొంతంగా ఎలా బ్రతుకుతున్నాడు ఏంటి అని ఆలోచన కన్నా ఎక్కువ, తనకన్నా ఎవరైనా మెన్నుగా అంటే ఇంకా మంచిగా బ్రతుకుతున్నారా, 4 రూపాయలు సంపాదిస్తున్నారా అని ఆ చూపులు మనిషిని కుళ్ళు, కుతంత్రం, అహంకారం, అశ్రద్ధ ఇందులోకి తీసుకెళ్ళి ఇలాంటి కామెంట్స్ పెట్టేలా చేస్తుంది. నువ్వు బాధపడకు వెంకట్, నువ్వు పోరాడుతుంది నీ తోడబుట్టిన 9 నెలలు ఉన్న గర్భంలోనే నువ్వున్నావు. తన గర్భంలో నువ్వుండి పుట్టినవు. ఆ ప్రేమ పేగుబంధం ఊరికేనే పోదు, అందుకే ఇంత పోరాడుతున్నావు. వెంకట్, ఎప్పుడన్నా మీ అక్క పైన నీకు కోపం వచ్చిందా? రీసెంట్ కూడా వస్తుంటుంది అన్న. అంటే తను డిసీజ్లో ఉండడం వల్ల పదే మొబైల్ పట్టుకు, చిన్నపిల్ల మనస్తత్వం ఏమీ తెలియదు అసలు, ఎక్కిరించడం ఇట్లా. ఇప్పుడు అప్పట్లాగా సైలెంట్ కాదు కదా, డిసీజ్ రావడం వల్ల మెంటల్గా మాట్లాడడం. ఏం చేస్తుంటది? కొట్టడము, ఇలా ఎక్కిరించడము, ఏదన్నా వస్తువులు కింద పడేయడము, అలా చేస్తూ ఉంటుంది. అప్పుడు కోపం వచ్చేది కాదు, దాన్ని అర్థం చేసుకునేవాడిని. నాకు ఎంతసేపటికి మా అక్క కళ మర్చిపోతుంది అని చెప్పేసి అదొక బాధ ఏర్పడేది. తన కళ చాలా బాగా చదువుకునేది కదా, మరి ఇప్పుడు పుస్తకాల పైన ఉందా ఇష్టం? ఉందా? ఇష్టం ఉంది, బాధపడుతుంది. పుస్తకాలు పెట్టుకుంటే నాకు మైండ్లోకి ఎక్కడం లేదు. నా మైండ్ ఇది నా బాడీ సహకరించడంలా, చదివినేటి ఏంటో కొత్తగా కనపడతాయి, నాకు అర్థం కావట్లేదు అని చెప్తాను. ఏందా పాప, నాకు కొన్ని వర్డ్స్ ఏదైనా ఇంగ్లీష్లో ఏమైనా ఉంటే అవి నాకు మీనింగ్ అర్థం కాకపోతే పలాంది అడిగి చెప్పించుకున్నాను. నాకు చెప్పే అమ్మాయి ఇలా అంతే. ఇంకా అంతే. ఏం మర్చిపోయిందా? అంటే చిన్నవి వర్డ్స్ అన్ని కూడా చదవడం అన్ని మర్చిపోయిందా? ఇంకా ఆ ట్రాక్లోకి రాలేదన్న. మా అక్క లాగానే సేమ్ డిసీజ్ ఉన్న అమ్మాయి పూర్తిగా చదువు మర్చిపోయింది. టీచర్ అప్పుడు ఇంకా నాకైతే ఇంకా ఆ విషయం తెలిసినప్పుడే ఈ విషయం మా అక్కకు తెలియకూడదు, ఎందుకంటే ఇది తెలియడం వల్లైనా కానీ మా అక్క ఇంకొంచెం మర్చిపోయే అవకాశం ఉంటుంది స్టడీస్ని అని చెప్పేసి. ఆ పాపకి వాళ్ళు కూడా తెలియదంట. టీచర్ ఏంది వాళ్ళు మర్చిపోవడం ఏంది, ఆ డిసీజ్ అంత ప్రేరేపిస్తుంది. ఆ పాపకి ఇంకా డిసీజ్ ఎక్కువ ఉన్న ఫైనల్ స్టేజ్లో ఉండి ఆ పాప ఇప్పుడు కొంచెం మెరుగైన స్థితిలో ఉంది. కొంచెం మంచిగా ఉంటే ఆ పాపకి ఫ్యూచర్లో అయినా కానీ నా తరపు నుంచి ఎంతో కొంత హెల్ప్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చాలా పూర. ఇంత బాధలో కూడా నువ్వు ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటావు, కొత్త ప్లేసెస్కి వెళ్ళి ఆ ప్లేసెస్ గురించి చెప్తూ ఉంటావు. నీ వాయిస్ విన్నప్పుడు కాదు అలా చేయడం కూడా తప్పన్న, ఎందుకంటే తప్పు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పది. ఎందుకంటే అక్కని చూసుకోకుండా ఇలా ఎందుకు తిరుగుతున్నాం అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తుంటారు జనాలు. వాళ్ళు అడిగింది కరెక్టే, కానీ ఇది చేయడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయిని పదే చూస్తూ ఉంటే, ఒక తమ్ముడిగా మార్పు కోసం ఆలోచిస్తూ ఉంటా. అలా చూస్తూ ఉంటే నాకు ఈ పాప నేనేం చేయడం లేదు, ఎలా నేను ఉండలేకపోతానా అని చెప్పేసి నాకు మా అక్క కన్నా ఎక్కువ మెంటల్ స్ట్రెస్ అయిపోయిందన్న. మేడం దగ్గరికి వెళ్తే ఇలా ఎక్కువ సిచ్యువేషన్ అయిపోతుంది, నీకు కూడా ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది, యాంగ్జైటీకి ఒక ట్యాబ్లెట్ రాసిచ్చింది. ఈ మాత్రం మింగుతా ఇలా నాకు ఎక్కువైపోతుంది ఈ మెంటల్ ప్రాబ్లం లాగా, ఇలా అయితే కుదరదని చెప్పేసి కొంచెం మైండ్ రిలీఫ్ కోసం కాదు వెంకట్ బయట ప్లేస్లకు వెళ్తా ఉన్నా. నా అక్కకు బలం నాకన్నా ఎక్కువ అకౌంట్ అన్నా అన్న. మరి ఆ అకౌంట్ ఎంగేజ్మెంట్ లో ఉండాలంటే నువ్వు కాంటెంట్ చేయాలి. నువ్వు ఈ రోజు ఒక వీడియో పెడితే మిలియన్స్ వ్యూస్ పోతున్నాయి, కొత్త వాళ్ళకు నీ అకౌంట్ రీచ్ అవుతుంది. నేను కూడా నీ ఫస్ట్ వీడియో చూసింది మీ అక్కది కాదు, నువ్వేదో అడ్వెంచర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ వాయిస్తో నేను అట్రాక్ట్ అయ్యి వీడియో ఆపాను. అరే అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఇంత మంచి వాయిస్ ఉంది కదా అని ఓపెన్ చేస్తే అప్పుడు నీ జీవితం అర్థమైంది.
అప్పుడు అనిపించింది, అరే ఇతనికి నా తరపున ఒక్క రూపాయి అయినా సహాయం చేయాలి, నాకు తోచిన సహాయం అని. ఆ థాట్ ఆ చెయ్యాలనే ఆలోచన వచ్చింది నువ్వు అడ్వెంచర్ వీడియోస్ ద్వారా. సో నువ్వు ఏ వీడియోస్ చేసినా తప్పు అనేవాడే తప్పు, కానీ నువ్వు తప్పు కాదు. ఎందుకంటే నువ్వు సమాజానికి బెట్టింగ్ యాప్స్ ఇలాంటి పరిస్థితిలో ఉండి కూడా నువ్వు ఏ రోజు బెట్టింగ్ యాప్స్ చేసి మోసం చేయలేదు కదా. 40 దాకా వచ్చినాయి బెట్టింగ్ యాప్లు, రీసెంట్ కూడా వచ్చినాయి. నువ్వు చేసావా? ఇప్పటివరకు చేయలేదు కదా. అసలు అదొక టార్గెట్ నాకు. వాటికి వెళ్ళి ఇప్పుడు సైకాలజీ బుక్లు ఇవన్నీ చదువుతూ ఉంటా. తెలిసి ఒక వ్యక్తిని మనం ప్రలోభించి ఒక దాంతోకి వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఎలా తిరిగి బెట్టింగ్ యాప్లలో స్కామ్స్ ఉంటాయి, అదంతా ఒకరి కింద నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి తెలియక ఏదో డబ్బులు వస్తాయని చెప్పేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు దాంతో ఎంటర్ అయితే వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళంతా ఫస్ట్ ఆశ చూపించి తర్వాత మొత్తం లాగేస్తే అతని పరిస్థితి ఇప్పటి వరకు ఒక్క బెట్టింగ్ యాప్ కూడా చేయలేదు. ఒక్కటి కూడా చేయలేదు. నేను ఫస్ట్ నేను హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్. ప్రజలారా, ఇప్పుడున్నటువంటి స్వార్థంతో ఆలోచించే ఇన్ఫ్లుయెన్సర్స్ కడుపు, ఇల్లు, ఆస్తులు, అంతస్తులు అన్నీ మంచిగా ఉన్నా కూడా అత్యాశకు పోయి ఇంకా డబ్బులు రావాలి, ఆ డబ్బుతో ఇంకా నేను ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి, అత్యాశ, దాంట్లోకి పోయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి క్రమంలో తన సొంత అక్క, తన ఆశయం, తన ఆలోచన, తన బాధ, తన కష్టం, తన ఆనందం ఇవన్నీ కూడా తన అక్క. అలాంటి అక్క డబ్బుతోనే బ్రతుకుతుంది, ఇంకొక ఆప్షన్ లేదు, చనిపోతుంది అని తెలిసినా కూడా తను అక్రమ దారులకు వెళ్లకుండా, మీ అందరినీ మోసం చేయకుండా మీరు తనని నమ్మి ఫాలో చేస్తే, మీ ఫాలో ఒక బటన్ని తను ఎంత గౌరవించాడంటే మిమ్మల్ని మోసం చెయ్యొద్దు అని ఒకే ఒక్క ఆలోచనతో తను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకుండా ఇప్పటికీ ఉన్నాడు. తన అకౌంట్ రీచ్ మిలియన్స్ ఉంది, మిలియన్స్. ఒక్క పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు వెళ్తే మా అక్క సిచ్యువేషన్ సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇండియా మొత్తానికి ఎక్కడికైనా వెళ్ళేసి ఒక బృందంతో, డాక్టర్ల బృందంతో మాట్లాడగలిగే ఉంది, ఆయనకు ఒక స్థాయి ఉంది. వాళ్ళందరితో మాట్లాడి ఈ డిసీజ్ తగ్గించడానికి ప్రయత్నిస్తాడని చెప్పేసి ఆయన ఊరికి వెళ్ళేసి మా అక్క సిచ్యువేషన్ తొందరగా మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తున్నా. ఆ సార్ దగ్గరికి వెళ్తే ఇంకా నా ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు, నేను కూడా ఇంకొకరికి హెల్ప్ అయ్యే విధంగా మంచిగా చదువుకుంటా. నాకు ఇప్పుడు స్టెబిలైజ్ లేదు సార్. అసలు నాకు కూడా ఉంటుంది, నేను డిగ్రీలో కూడా ఫ్లెక్సీలో పడినా, బీఎస్సీ ఎంపీసీఎస్. నాకు చదువుకోవాలంటే ఎంత ఇష్టం అంటే మా మేనమామ వాళ్ళు అంత ప్రెజర్ పెట్టి చదివించారు, అంత ఇంట్రెస్ట్ ఏర్పడింది, ఇష్టంగా చదివిపించారు. ఇలా టాపిక్ చదవాలి, అలా టాపిక్ చదవాలని చెప్పిండ్రు. చదువుని ఎప్పటికీ వీడుకోనండి, ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా కానీ నిన్ను ఒక స్థాయిలో కూర్చోబెట్టేది ఒక చదువు మాత్రమే, దాన్ని వదులుకోను. ఆ ప్లాట్ఫామ్లో నేను ఆ చదువు ఆ దారిలో నేను వెళ్ళాలంటే నాకు స్టెబిలైజ్ కావాలన్న. అక్కని చూపించుకోవడానికి నా మైండ్ నిలకడ లేకుండా నేను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా. ఇప్పుడు యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ వచ్చే సోర్స్ ఏర్పడింది, బట్ అది కూడా సరిపోదు. కానీ మా అక్కని కొన్ని సంవత్సరాల వరకు ఈ గవర్నమెంట్ వాళ్ళు మంచి వైద్యాన్ని అందిస్తే ఈలోపు నేను గెయిన్ అవుతాను. ఇది నా పూర్తిగా నమ్మకం పెడతాను అన్న. ఎటువంటి దారిలో వెళ్ళను, నేను గవర్నమెంట్కి బాధ్యతగా చెప్తున్నా, ఈ సొసైటీకి నమ్మకం ఇస్తున్నా. మా అక్కని కొన్ని సంవత్సరాలు బ్రతికించండి చాలు, నేను నా తరపు నుంచి ఇంకా నేను బ్రతికించుకుంటాను. మీ అక్క పైన నీకున్న ప్రేమను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది వెంకట్, కానీ అదే క్రమంలో బాధ కూడా వేస్తుంది. అక్క పరిస్థితిలో ఉందని ఖచ్చితంగా స్పందన రావాలి. ఆ స్పందన రావడం కోసమే, వాళ్ళు స్పందించడం కోసమే నేను ఈరోజు ఇక్కడి వరకు నేను తీసుకొని రావడం జరిగింది. అన్న పవన్ అన్న, నీపై చాలా నమ్మకం ఉంది. దయచేసి ఈ వీడియో నీ వరకు వస్తే ఒక్కసారి వాళ్ళ అక్క పరిస్థితిని అర్థం చేసుకొని, మీరు పార్టీ స్థాపించింది రాజకీయాల్లోకి అడిగేసింది స్వార్థం స్వలాభం కోసం కాదు, సామాన్యుల కష్టం నుండి తొలగించడం కోసం. ఆ నమ్మకంతోనే ఈరోజు మిమ్మల్ని వేడుకుంటున్నా, నా 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. వెంకట్ వాళ్ళ సిస్టర్ పేషెంట్ లక్ష్మీదేవి, దయచేసి ఒక్కసారి మీతో ఖచ్చితంగా అవుతుందన్న నమ్మకంతో వేడుకుంటున్నానన్న. ఒక్కసారి ఆ పేషెంట్ పరిస్థితిని చూడండి. తను ఒక IAS అవ్వాలన్న ఆలోచన ఈ రోజు రోజుకు మరణిస్తూ ఉంటే తన తమ్ముడు తన కళ్ళ ముందు చూస్తూ అయ్యో నా అక్క ఇలా అవుతుందేంటి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నా ఇంట్లో, ఇవన్నీ చదివి నా అక్క IAS అవుతుందేమో, కలెక్టర్ అవుతుందేమో, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తన తమ్ముడి ఆశయం కనుమరుగైపోతుందన్న. దయచేసి తనకు స్పందించండి అన్న. ఈ వీడియో మనుషులు ఎంతమంది చూసినా ఈ వీడియోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తన దగ్గరికి తీసుకెళ్ళండి, స్పందించేలా చేయండి. ఈరోజు ఈ వీడియో ఎజెండా ఒకటే, బ్రతికిద్దాం, తన సిస్టర్ని బ్రతికిద్దాం. నాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ సార్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం రాలేదు. ఆయన అనుకుంటే ఆయనకున్న డబ్బుతోనే ఆయన మంచి లగ్జరీ లైఫ్ పొందొచ్చు, కానీ ఆయన దుస్తులు ఎలాంటివి,
చాలా సాధారణంగా నడుస్తూ ఉంటాడు. అసలు అందరితో పాటు కలిసి తినడం అలాంటి సామాన్యమైన వ్యక్తికి కనపడతా ఉంటాడు. కానీ ఆయనకున్న రేంజ్కి ఎలానో ఉండొచ్చు, కానీ అంత సామాన్యం ఉన్న వ్యక్తి కాబట్టి నేను ఆయన అర్థం చేసుకొని మా బాధ అర్థం చేసుకుంటాడని చెప్పేసి ఆయనను మాత్రమే నేను అడుగుతున్నా. నాకు తెలిసి ఆయన ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు తొందరలోనే. ఆ నమ్మకంతోనే మీ ద్వారా తెలియజేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని ఆశ్రయించానన్న, అంతకు మించి ఏం లేదు. ఖచ్చితంగా వెంకట్. అండ్ వెంకట్, నీలో ఉన్న టాలెంట్ కూడా ప్రజలకు తెలియాలి. ఒక్కసారి ఏదైనా నీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే ఆ వాయిస్లో ఒక్కసారి చదవవా వెంకట్? నువ్వు చాలా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అబ్బా, నీకు తెలీదు. నువ్వు డబ్బింగ్ చేయగలుగుతావనే ఆ ఆలోచన కూడా నీకు లేదు, కానీ ఒక్కసారి ఏదైనా స్క్రిప్ట్ ఉంటే చదివి వినిపించవా? ఆ స్టైల్లో నీ రీల్స్లో ఎలా అయితే కనిపిస్తుందో అలా ప్లీజ్. ఇది ఏవైనా అడ్వెంచర్ల గురించి కొత్తగా చెప్పడం నాకు చాలా ఇష్టం అన్న. ఈ రోజు మీ అందరికి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపిస్తున్నా. ఎంతగా అంటే భవిష్యత్తులో కూడా మన యొక్క చరిత్ర యొక్క ఆనవాళ్ళు ఇంకా మన భూమి మీద ఉన్నాయని చెప్పి తెలియజేసే ఆధారాలను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ ఒక్క ప్రదేశాలు, ఆ శిల్పకళ ఎంత చక్కగా ఉంటుందంటే ఆ బొమ్మలని మనం చూడడం వల్ల ఆ ప్రదేశంలో ఆ కాలంలోకి మనం వెళ్ళి అడుగు పెట్టినట్టు అంత అద్భుతమైన ప్రదేశం. దక్షిణ చాళుక్యులు అనే అతి పెద్ద రాజుల యొక్క వంశం పాలిస్తున్న అతి ప్రాచీనమైన దేవస్థానం. ఒక గృహలోనే 9 దేవాలయాలు. ఎంత చక్కగా అంటే ఉన్న శిలా నైపుణ్యం, అదేవిధంగా కొన్ని శాసనాలు ఇంకా మన కళ్ళకు కట్టినట్టు కనపడుతూనే ఉంటాయి. సో నీ ప్రాబ్లంకి స్పందించి నీ వరకు వచ్చినటువంటి హర్ష సాయి గారితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో వేదన్ గారు చెప్పండి. హలో అండి, బాగున్నారా? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా దగ్గరికి వెంకీ అని వచ్చారు, ఒకసారి తనతో మాట్లాడండి. అన్నయ్య ఎలా ఉన్నావు? ఓ వెంకీ, నువ్వా? హెల్త్ ఎలా ఉందన్నా? పర్లేదన్నా. ఆల్ గుడ్. ఎలా ఉంటది ఏంటన్నా? నువ్వు నాకు దారి చూపించినవన్నా. నేను అసలు ఎటువంటి దారిలో వెళ్ళకుండా నన్ను నిలబెట్టింది నువ్వన్నా. నెక్స్ట్ స్టెప్ వేయడానికి నాకు ధైర్యం ఏర్పడింది నీ వల్ల అన్నా. అదేం లేదు వెంకీ, కానీ నువ్వు మీ ఫ్యామిలీ కోసం నిలబడిన తీరు అనేది చాలా ఇన్స్పైరింగ్ అందరికి. ఇది మీలాగా ముందుకు రావడం కూడా రేర్ కదన్నా ఈ సొసైటీలో. మీ హెల్త్ ఎలా ఉందన్నా? అంతా బాగుంది, అంతా బాగుంది వెంకీ, యాజ్ యూజువల్. గుడ్. మనకేంటి, ఎలా ఉన్నారు అందరూ? మీ సిస్టర్ అందరూ ఎలా ఉన్నారు? అప్పటికన్నా హెల్త్ కొంచెం ఇంప్రూవ్ అయిందన్న. వెరీ గుడ్. నువ్వు ఉన్నావు కాబట్టి నీ 100% నేను చేస్తున్నాను. సో డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది అది హెల్త్ అన్నట్టు. ఇదే మాట్లాడుతుంది. అంతా బాగుందా? నువ్వు అనుకున్నావు అన్ని చేస్తున్నట్టు కూడా తెలిసింది. సో హర్ష సాయి గారు, నేను నిజంగా తన వీడియోస్ చూసి అసలు ఎంత మంచి వాయిస్తో తను, అంటే ఒక ఇంగ్లీష్ మూవీస్ తెలుగులో డబ్ చేసినప్పుడు ఇచ్చే వాయిస్ ని ఇస్తూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉండే. రైట్. సమాజం పట్ల ఇలాంటి నిస్సాయితీ పరిస్థితిలో ఉన్న వాళ్ళ పట్ల మీరు చూపుతున్న బాధ్యతకు హ్యాట్స్ ఆఫ్. తప్పకుండా. థ్యాంక్ యూ. ధైర్యంగా ఉండు, నమ్మకాన్ని కోల్పోకు. వెంకట్, గుర్తు పెట్టుకో, నమ్మకం జీవితంలో కాలేనివి కూడా, చెయ్యలేమనుకున్నవి కూడా సాధ్యమయ్యేలా చేసేది ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది డబ్బు కన్నా మించింది నమ్మకం. నీ గుండెల్లో ఉంది నమ్మకం. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ఆ నమ్మకమే మీ అక్క ప్రాణాన్ని బ్రతికిస్తుంది. ప్రజలారా, చూశారు కదా, మీ అందరికీ కనిపిస్తున్న వినూతన్ చిట్టి. తను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా మీ అందరి కళ్ళ ముందు వచ్చాడు. కానీ ఈరోజు తనలో ఉన్న బాధ, నాకు కనిపిస్తున్న తను ఒక అక్క కోసం, అక్క ప్రాణాన్ని బ్రతికించుకోవడం కోసం ఒక యుద్ధాన్నే చేస్తున్న తమ్ముడు. ఆ యుద్ధంలో తను గెలవాలని, మీ అందరి ఆశీస్సులు తనపై ఉండాలని, ఆ అక్క బ్రతకాలని దేవుణ్ణి అందరూ ప్రార్థించండి. ఖచ్చితంగా బ్రతికేలా, బ్రతికించేలా తన నమ్మకంతో తన ముందుకెళ్తున్నాడు. బ్రతికించడానికి కావాల్సినటువంటి మీ యొక్క షేర్. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు ప్రజలారా, వీడియోని షేర్ చేయమని అడుగుతున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు చేరేలా షేర్ చేయమని అడుగుతున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ కొట్టకండి, వద్దు. నాకు లైక్స్ వద్దు, కామెంట్స్ వద్దు, సబ్స్క్రిప్షన్ వద్దు. కావాల్సింది ఈ వీడియో ఎజెండా, తను పడుతున్నటువంటి బాధ వాళ్ళ దృష్టికి వెళ్ళాలి. వేదాన్ మీడియా ప్రేక్షకులందరికీ మరొక్కసారి విజ్ఞప్తి, కాపాడదాం, ఒక జీవితాన్ని కాపాడదాం, నిలబెడదాం, తన అక్కపై ఉన్నటువంటి తన ప్రేమను నిలబెడదాం. జై హింద్.